హలో నమస్తే, నేను అశోక్. బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నటువంటి నేత. అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, రెండుసార్లు కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక అంశంలో కూడా ఆయనకే తెలియని ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన బావ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తన ఓటమికి కారణం వైవి సుబ్బారెడ్డి అంటూ కూడా డైరెక్ట్గా ఆయన మీద వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఆయనకి సముచిత స్థానం అయితే పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన నాకు ఏదో ఒకటి ఇస్తాను, ఏదో ఒక న్యాయం చేస్తారు అని చెప్పేసేటువంటి ఒక చర్చలో కూడా కనిపిస్తుంది. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, కూటమిలోకి తీసుకుంటారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారు, ఇలాంటి చాలా పెద్ద ఎత్తున చర్చలు వస్తూ ఉన్నాయి. కనీసం మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఆయన పరిగణించే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి ఒంగోలుకి సంబంధించి ఒంగోలు ఇన్ఛార్జిగా కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం అక్కడ జనసేన పార్టీ ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షేక్ రియాజ్ ఉన్నాడు. ఆ షేక్ రియాజ్ని పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ ఇచ్చేసి మొన్న కూటమికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల భర్తీ ఏదైతే ఉందో ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశంలో ఓయూడి అంటే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్మన్గా ఆయన నియమిస్తూ వచ్చారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా షేక్ రియాజ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించలేదు. అటు టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఆహ్వానించలేదు. ఎవరిని ఆహ్వానించకుండా ఆయనే వెళ్ళి ఆయన సన్నిహితులతో, ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. సరే, టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇన్వైట్ చేయలేకపోయినా, బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇన్వైట్ చేయకపోతే అది పక్కన పెట్టేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ జనసేన పార్టీ వ్యక్తిగా ఉంటూ, జనసేన పార్టీ కీలక నేత అని చెప్పేసి తనకు తానే చెప్పుకుంటూ, ప్రకాశం జిల్లాలో నా చేతుల్లోనే రాజకీయం నడుస్తుంది, నా చేతుల్లోనే ప్రకాశం జిల్లా రాజకీయం అంతా ఉండేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కనీసం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారంటే, ఆయన కూడా కనీసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పిలిచే పరిస్థితి కూడా లేదంటే ఆయన రాజకీయ పరిస్థితి, ఆయన రాజకీయ దురంధుడు అని చెప్పేటువంటి వ్యక్తులు, లేదంటే ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాన్ని శాసిస్తారని చెప్పేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి ఆలోచించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాస్తవానికి ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్నటువంటి నేత. రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి, లేదంటే వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఎదుగుదలకు కావచ్చు, ఆయన కంటిన్యూగా ఎమ్మెల్యే గెలవడానికి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి కూడా చూస్తూ వచ్చాము. అంతకుముందు కూడా ఎన్నికల కంటే ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతారు, ఆయన జనసేనలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్ళి ఈసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని చెప్పేసి చాలా మార్లు చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ కూటమి గెలిచిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన అనూహ్యంగా టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి జనసేనలో చేరుతూ వచ్చారు. సరే, జనసేనలో చేరిన తర్వాత అక్కడ ఏమన్నా ప్రాముఖ్యత, అక్కడ ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తే పరిస్థితి అనంటే అది కూడా లేదు. అక్కడ ఆల్రెడీ టీడీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి, బాలినేని శ్రీనివాసరెడ్డిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ సీనియర్ నేత కీలకంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకుంటే ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి? పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపరుడు, బాలినేని ల్యాండ్ కబ్జాలు చేశాడు, బాలినేని విపరీతంగా ఒంగోలులో ఉన్నటువంటి భూములను దోచుకున్నాడు అని చెప్పేసి పదే ఆరోపణలు చేసినటువంటి దామచర్ల జనార్దన్ బాలినేని చేరికను వ్యతిరేకిస్తూ వచ్చారు, బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అసలు జనసేన పార్టీలో ఆయన చేర్చుకుంటే నేను జనసేనని పొత్తులోకి కూడా తీసుకోను ఒంగోలుకి సంబంధించినటువంటి వరకు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి బాలినేని గారిని, ఇంత పెద్ద ఎత్తున బాలినేని గారి మీద అవాకులు చవాకులు పేలినటువంటి రియాజ్ గారు కావచ్చు, లేదంటే దామచర్ల జనార్దన్ కావచ్చు, బాలినేని గారిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? రియాజ్ గారు ప్రకాశం జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు, దాంతోపాటు ఒంగోలుకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయనకే ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు. అలాంటి వ్యక్తే బాలినేని శ్రీనివాసరావు గారి సొంత నియోజకవర్గంలో ఆయన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన డామినేషన్ కూడా వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారంటే అక్కడ రాజకీయం ఏ మేర నడుస్తుందనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు బాలినేని గారు జనసేన పార్టీలో చేరంగానే బాలినేనికి సంబంధించిన అనుచరులు కావచ్చు, లేదంటే ఆయన అనుచరగణం కావచ్చు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కీలక నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేరిపోతారనేటువంటి చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. కనీసం ఒంగోలుకి సంబంధించి కూడా మొన్నటిదాకా బాలినేని శ్రీనివాసరావు గారి చుట్టూరు ఉన్నటువంటి కార్పొరేటర్లు సైతం కావచ్చు,
లేదంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరాలని చెప్పేసి బాలినేని గారు ఎంత ప్రెజర్ పెట్టినా కూడా లేదు మేము వైసీపీ పార్టీలోనే ఉంటాము, కావాలంటే మీరు కూడా వైసీపీ పార్టీలోకి తిరిగి రండి, మేము జగన్ గారితో మాట్లాడతాము, మనకు వైసీపీ పార్టీలో ఉంటే కనీసం సముచిత స్థానమైనా దొరుకుతుంది, ప్రతిపక్షంలో ఉన్నా సరే పర్లేదు, మనం పోరాడదాం, మనం కొట్లాడదాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి సీట్ వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది, మళ్ళీ మనం గెలిస్తే మీకు మంత్రి పదవో లేదంటే మీకు ఒక మంచి హోదా వస్తుంది రాజకీయాలకు సంబంధించి అని చెప్పేసి కేడర్ చెప్తూ ఉంది. వాటన్నిటినీ కాదని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి వైసీపీ క్యాడర్ని కాదని చెప్పేసి ఆయన జనసేనలో చేరారు. సరే జనసేనలో చేరితే అక్కడ ఏమైనా ఒరిగేది ఉందా అంటే ఏమీ లేదు. కనీసం అక్కడ సామాన్య కార్యకర్తలు కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం అక్కడ సామాన్య వ్యక్తులు కూడా ఒకప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారంటే ఒక అనుచరగణం ఉండేది, ఆయన చుట్టూరు వేల మంది వందల మంది జనాలు ఉండేవాళ్ళు. ఈరోజు ఒంగోలు రోడ్లో దిగితే ఆయనకంటూ చుట్టూరు ఒక 10 మంది వచ్చి నుంచునే పరిస్థితి లేదు. అంత దారుణంగా అయిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. రాజకీయంగా ఉంటూ ఆయనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యి ఎంతమంది అక్కడ ఆశావారున్నా కూడా ఆయన ఒక కీలక నేత, ప్రకాశం జిల్లాకు సంబంధించి మంచి పట్టున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని చాలామంది చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్లు ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని ఆశిస్తే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇస్తూ వచ్చారు. ఎర్రగొండపాలెంకి సంబంధించి చూసుకున్నా, సంతనూతలపాటికి సంబంధించి చూసుకున్నా, లేదంటే మిగతా ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా బాలినేని గారు ఏదైనా చెప్పారు, వాళ్ళని రిఫర్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఇంత పరిణామంగా ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాలినేని గారి పరిస్థితి ఈరోజు ఒక చిన్న పార్టీలో, అది కూడా కనీసం ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బాలినేని గారిని పట్టించుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? బాలినేని గారు చేస్తున్నటువంటి తప్పులే కదా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే కదా. ఆ నిర్ణయాల వల్లే కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి బాలినేని గారికి వచ్చింది. ఆయన కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, ఆయన కుమారుడిని రాజకీయాల్లో దింపాలని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నారు. కనీసం వైసీపీలో ఉంటే రేపు మీ కుమారుడికి ఖచ్చితంగా 100% టికెట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు జనసేనలో ఒంగోలు నుంచి మీరు టికెట్ తీసుకొచ్చే దమ్ము కానీ మీకు ధైర్యం కానీ ఉందా? దామచర్ల జనార్దన్ కాదని చెప్పేసి టీడీపీ పార్టీ ఎంత పొత్తులో ఉన్నా కూడా మీకు ఆ టికెట్ ఇస్తూ ఉందా? అలా ఇచ్చే పరిస్థితి ఉంటుందా? కనీసం ఆయన ఎదుర్కొనే పరిస్థితులన్నా మనకు ఉన్నాయా? ఈరోజు లేవు కదా. కనీసం వైసీపీలో ఉంటే ఆయన ఎదుర్కోవడానికో, ఆయన పనులు చేసినా చేయకపోయినా దాన్ని ప్రశ్నించడానికో, ఆయన నిలదీయడానికో మనకి ఏదో ఒక పవర్ ఉండేది. కనీసం ఈరోజు అది కూడా లేదే. ఈరోజు జనసేన పార్టీలో చేరేదలిగి ఇద్దరు కూడా మొన్నటిదాకా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా మిత్రులుగా మారాల్సిన పరిస్థితి అలా కూడా లేదు. ఆయనదొక దారి, ఈయనదొక దారి. అంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీల్లో చేరారు, కానీ ఇక్కడ ఎక్కడా కూడా అధికారం కోసం ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన ఏదైనా జరిగితే ఆ పరిస్థితుల్లో, ఆ పొత్తుల్లో భాగంగా అప్పటికీ కూటమి కంటిన్యూ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకో ప్రదేశం నుంచి పోటీ చేయాల్సిందే తప్పితే అప్పటి వరకు కూడా ఆయన మళ్ళీ ఒంగోలు గడ్డ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇది మాత్రం 100% డ్యామ్ షూర్. ఎందుకంటే ఒక సిట్టింగ్ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యే 2-3 సార్లు గెలిచినటువంటి కుటుంబం అది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చాలాసార్లు ఓడించినటువంటి కుటుంబం. టీడీపీకి సంబంధించిన కీలక నేత, జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా కీలక పట్టున్నటువంటి నేత. అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇప్పించే సాహసం చేస్తారని కూడా నేను అనుకోను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రపోజల్ పెట్టినా టీడీపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే బాలినేని గారి పరిస్థితి అలా ఉంది. అదే వైసీపీలో ఉంటే జిల్లాకి సంబంధించిన రాజకీయాలన్నింటినీ కూడా ఆయన శాసించేవాళ్ళు. ఏ నియోజకవర్గానికి కావాలన్నా ఆయనకి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇప్పించాలన్నా కూడా ఇప్పించుకునే పరిస్థితి వచ్చేది. అలాంటి బలం ఉన్నటువంటి ఒక నేత ఈరోజు ఆయన టికెట్ కోసము, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసము, ఆయన రాజకీయ అంశాల కోసము ఆయన ఉనికి చాటుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆయన ఒక విధంగా అయితే రగిలిపోతూ ఉన్నారు. జనసేన పార్టీలో ఉంటూ జనసేన క్యాడర్ పట్టించుకోదు, కూటమిగా పొత్తులో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ పట్టించుకోదు, ఆయనతో పాటు మొన్నటిదాకా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అసలు ఇప్పుడు ఆయనతోనే లేదు. మరి ఇంకా ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆయన చుట్టూరు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన అయిపోయారు. ఆయన ఉన్నటువంటి ఆయన కోటరేయడం లేదంటే ఆయన చుట్టూరు ఉన్నటువంటి 4 వ్యక్తులు తప్పితే ఎక్కడా కూడా ఒంగోలు ప్రజలు లేదు, ఆయన ఆదరించే పరిస్థితి అంతకన్నా లేదు. సో ఇంత దారుణంగా బాలినేని శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వీటన్నిటికీ సంబంధించి ఆయన మీద కార్యకర్తలు కూడా చాలామంది ప్రెజర్స్ తీసుకొస్తున్నట్టు తెలిసింది. మళ్ళీ మనం తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోదాం, వైసీపీలోకి వెళ్తే కనీసం ఈ 3 ఏళ్ళ పాటు పార్టీని సర్దిదిద్దుకోవచ్చు, ఆ తర్వాత మనం గెలిచే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది, మనం వైసీపీలో ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు, లేదంటే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, లేదంటే మీ వారసుడిని రంగంలోకి దింపొచ్చు, ఇలాంటి చాలామంది సజెషన్స్ ఇస్తున్నప్పటికి కూడా ఎక్కడా కూడా బాలినేని గారు వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పటి వరకు రాజకీయంగా ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా ఎన్నో పదవులు అనిపించేటువంటి వ్యక్తి కనీసం ఈరోజు ఆయన పట్టించుకునే పరిస్థితిలో కావచ్చు, ఆయన పట్టించుకునే అంశాలు కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో లేవంటే
ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, జనసేన పార్టీ ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవం ఏ మేర ఉందో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మొన్న జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారం చూస్తే అర్థమవుతుంది. కనీసం ఒక సినిమా పార్టీకి సంబంధించి, ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించి మొన్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే బాలినేని గారి ఉన్నటువంటి కటౌట్లు పెట్టుకునే పరిస్థితి కూడా ఒంగోలులో కల్పించలేకపోయారు. ఆయన కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ప్లకార్డులు కావచ్చు, బ్యానర్లు ఏవైతే ఉంటాయో వాటిని ఒంగోలులో ఏర్పాటు చేసుకోలేనటువంటి దారుణమైన పరిస్థితికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. మరి అక్కడ చూసుకోండి ఒంగోలు రాజకీయం ఎంత దారుణంగా ఉందనేది. దానికి ఆ ఉదాహరణే కారణం. ఆ తర్వాత జరిగినటువంటి రియాజ్ గారి ప్రమాణ స్వీకారం. రియాజ్ గారి ప్రమాణ స్వీకారానికి కనీసం బాలినేని గారిని పిలిచే పరిస్థితి కూడా లేదు. ఆయన కీలక నేతగా చెప్పుకుంటూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులన్నీ కనిపించినప్పుడు, ఇలాంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు బాలినేని గారు ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, ఆయనకి సంబంధించి కావచ్చు, రాజకీయాల్లో మరో కొంతకాలం పాటు ఆయన పేరును వినే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నేను ఇలా ఉన్నా పర్వాలేదు, నేను ఇలా సాటిస్ఫైగా ఉన్నాను అనుకుంటే మాత్రము రాజకీయంగా ఆయన ఇబ్బంది పడే పరిస్థితులు ఖచ్చితంగా రాబోతున్నాయి.